తోసేటను వరద తోసేటను పెట్టుకోవాలి మైక్ పెట్టుకోవాలి కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు పంచాయతీరాజ్ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛరథం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈ స్వచ్ఛరథం ప్రారంభించడం ఎందుకంటే మన ఇల్లు కానీ మన గ్రామం కానీ పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కానీ మనకు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటే అన్ని రకాలుగా కూడా మనకు బాగుంటుంది. దాంట్లో భాగంగానే ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛరథాన్ని ఉపయోగించుకోవాలి. మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి తడి చెత్త మరియు పొడి చెత్తను సేకరించి వాళ్ళు డంపింగ్ యార్డుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో అదేవిధంగా మన చెత్తకు సమానమైనటువంటి వస్తువులను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మహిళలు ప్రతి ఒక్కరు కూడా మన గ్రామాన్ని మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చేపట్టినటువంటి స్వచ్ఛరథాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టడం చాలా గర్వకారంగా ఉంది. ఈ రథం యొక్క ముఖ్య ఉద్దేశము పల్లెటూళ్ళలో చాలా మంది ఇనుప వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు పడేస్తుంటారు. అలాంటివి కొద్దిపాటిగా ఉన్నా కూడా కిలో 20 రూపాయల చొప్పున ఇనుము, కిలో ప్లాస్టిక్ 10 రూపాయల చొప్పున తీసుకొని సేకరించి దానికి సమానమైన వస్తువులు వాళ్ళకు కావాల్సినవి సోపులు, పౌడర్లు, గోధుమ పిండి, చిన్నిపిండి ఇలాంటి నిత్యావసర వస్తువులు ఈ రథం ద్వారా అందించేస్తే సకాలంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే వృధాగా పోతున్నటువంటి చెత్తను సంపదగా మార్చే దిశగా మన డిప్యూటీ సీఎం గారు ఆలోచన చేసి ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మండల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేలు చేకూరండి, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు ఆలోచన చేసిన పథకానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాం. తీరుపల్లి మండల ప్రజలకు, నాయకులకు, విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఈరోజు ప్రతి మూడు శనివారం సాహస ప్రోగ్రాం చేస్తామంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఇందులో భాగంగానే మనకు గవర్నమెంట్ ఈరోజు మనకు స్వచ్ఛ రథం అని మంజూరు చేసింది. ఇది మండలంలో ప్రతి గ్రామ పంచాయతీకి తిరుగుతుంది, వాళ్ళకి షెడ్యూల్ ఇస్తాము. మరి దీని ఉద్దేశం ఏంటంటే మన ప్రజల గ్రామాలలో ప్లాస్టిక్ సామాన్లు కానీ, ప్లాస్టిక్ కవర్లు కానీ, ఇనుప సామాన్లు కానీ, ఇతర పేపర్లు కానీ, కవర్లు కానీ ఏవైనా బయట పడేస్తారు.
దీనివల్ల గ్రామం అపరిశుభ్రంగా ఉంటుంది, వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. మరి ఇది క్లీనింగ్ చేయాలంటే ఆ వస్తువులు అంటే ఈ వస్తువులన్నీ కూడా ఇక్కడ ఇస్తే దానికి ఏదో ఒక వాల్యూ, ఒక విలువ కలిగినటువంటి వాళ్ళకి ఇంట్లోకి వస్తువు ఇస్తారు. మరి ఆ విధంగా ఆకర్షితులై అందరూ కూడా మన గ్రామం శుభ్రం అవుతుంది కాబట్టి ఈ విధంగా అందరూ ఇస్తే దానికి తగినంత మూల్యం ఇస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా అలవాటు పడి మన మండలాన్ని స్వచ్ఛందంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ మనవి చేస్తున్నాం. గవర్నమెంట్ అంటే బండి ఆయనదే, మనము నెలకు 25,000 ఆయనకు ఇస్తాం మనం బండి నడుపుకున్న దానికి. ఎందుకంటే ఇక్కడ మనం అలవాటు పడాలి కాబట్టి ప్రజలు వస్తువులన్నీ ఇచ్చి దానికి తగిన మూల్యం ఇస్తాం కాబట్టి అతనికి గిట్టుబాటు కావాలి కాబట్టి 25,000 మనం నెల ఇస్తాం. అది